Hello all, welcome back to our channel, Nenu Me Cinema Ticket. బోర్డర్ 2 మూవీ రివ్యూ 1997లో వచ్చిన బోర్డర్ పార్ట్ 1తో కంపేర్ చేస్తే ఈ సినిమా చాలా అంశాల్లో ఆ లెవెల్ను రీచ్ కాలేదు అనే చెప్పాలి. కానీ కంపేర్ చేయకుండా చూస్తే ఇండియన్ ఆర్మీ వార్ బేస్డ్ సినిమాలు అరుదుగా వస్తాయి. అలాంటి సినిమాలు వచ్చినప్పుడు మేకర్స్ చాలా సిన్సియర్గా తీయడం జరుగుతుంది. ఈ సినిమాను కూడా అదే సిన్సియారిటీతో ప్రెజెంట్ చేశారు. కథ, స్క్రీన్ ప్లే. మూవీ స్టార్ట్ అవ్వగానే డైరెక్ట్గా వార్లోకి వెళ్తుంది. ఫస్ట్ హాఫ్లో క్యారెక్టర్స్ బ్యాక్ స్టోరీని సెటప్ చేయడంలో ఎక్కువ టైం తీసుకున్నారు. దీనివల్ల క్యారెక్టర్స్తో ఎమోషనల్ కనెక్షన్, క్యారెక్టర్ డెప్త్ కొంచెం మిస్ అయ్యాయి. కొన్ని డల్ మూమెంట్స్ ఫస్ట్ హాఫ్లో స్పష్టంగా కనిపిస్తాయి. నటన. సన్నీ డియోల్. ఈ సినిమా మొత్తం అతని భుజాల మీదే నడుస్తుంది. డైలాగ్స్, అగ్రెషన్, వాయిస్, స్క్రీన్ ప్రెజెన్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సినిమాను లీడ్ చేశాడు. వరుణ్ ధావన్. చాలా మందికి డౌట్ ఉన్నా అతను తన క్యారెక్టర్ను బాగా డెలివర్ చేశాడు. వరుణ్ పర్ఫార్మెన్స్ ఒక పాజిటివ్. దిల్జిత్, అహాన్ లాంటి క్యారెక్టర్స్ ఉన్నా వాళ్ల బ్యాక్ స్టోరీస్ మనకి అంతగా కనెక్ట్ అవ్వవు. వార్ ఎపిసోడ్స్, టెక్నికల్ అంశాలు. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 విభాగాలను 3 వేర్వేరు కోణాల్లో చూపించారు. వార్ ఎపిసోడ్స్ విజువల్గా చాలా బాగా పిక్చరైజ్ చేశారు. థియేటర్లో ఈ సీన్స్ ఎంజాయ్ చేయొచ్చు. కానీ వార్లో క్యారెక్టర్స్ని కోల్పోయినప్పుడు రావాల్సిన పెయిన్, ఎమోషన్ ఇంకా స్ట్రాంగ్గా ఉండాల్సిందేమో అనిపిస్తుంది. ఇంటర్వెల్, సెకండ్ హాఫ్. ఇంటర్వెల్ బ్లాక్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ విజిల్ మూమెంట్స్ ఇస్తాయి. కొన్ని ఎమోషనల్ టచ్ ఉన్న సీన్స్ కూడా ఉన్నాయి. కానీ మొత్తం మీద ఎమోషనల్ ఇంపాక్ట్ కొంచెం తక్కువే. సంగీతం హైలైట్. ఈ సినిమా మొత్తంలో అసలైన హైలైట్ అంటే సందేశే ఆతే హై సాంగ్. ఆ సాంగ్ బ్యాక్ గ్రౌండ్లో ప్లే అయిన ప్రతిసారి పార్ట్ 1 నుంచి వచ్చిన ఎమోషన్ ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది. ఆ ఫీల్ మాత్రం సూపర్. ఫైనల్ వెర్డిక్ట్. వార్ ప్రెజెంటేషన్, నటీనటుల పర్ఫార్మెన్స్, థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసం అయితే ఓసారి చూడొచ్చు. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. Until next time, keep watching great movies.